మెదక్ జిల్లాలో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్యాకేజ్ కాల్వలను పరిశీలించారు. అనంతరం త్రిపురార్ బాధితులతో కూడా మాట్లాడారు. నిర్వాసితులకు సరైన ధరలు చెల్లించడం లేదని కూడా మండిపడ్డారు. ఇక ఆర్ఆర్ఆర్ సర్వేను సైతం మార్చాలని ఈ సందర్భంగా ఆమె మండిపడ్డారు. ఎవరిని కూడా ఎక్కడ కూడా కించపరచని మాట్లాడలేదు. అట్లనే రైల్వే లైన్ పోతుంది, అట్లనే హై టెన్షన్ వైర్లు ఈ మొత్తం సిస్టమ్కి సపోర్ట్ చేసేటివి కూడా ఈ ప్రాంతం నుంచి పోతున్నది. ఇక్కడ ప్రజలు ఒకటే మాట చెప్తున్నారు, మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, రోడ్ ఇస్తాం, కానీ మాకేదైతే ఇవాళ మార్కెట్లో ధర పలుకుతుందో కనీసం దానికి దగ్గరగా అన్న ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని చెప్పి న్యాయబద్ధమైన కోరిక వాళ్ళు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా కొంతమందికి ఇండ్లు పోతున్నాయి, కొంతమందికి ఇదివరకు ఇదే జిల్లాలో మల్లన్న సాగర్లో వేములఘాట్లో భూములు పోయినటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళ పాపం నర్సాపూర్లో కొనుక్కున్నారు, మళ్ళీ అదే భూమి పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దశల వారీగా ఇస్తామని చెప్తున్నారు నష్టపరిహారం, 1, 2, 3 సార్లు. మరి ఆ 3 సార్లు మీరు ఇచ్చేది మొత్తం కూడా కమిట్మెంట్ లాగా రాసియమని రైతులు అడిగింది, దానికి మేము రాసియమని చెప్తున్నారు. సో ఎట్టి పరిస్థితులలో అటువంటి అంశాలు ఉన్నప్పుడు ప్రజలు నమ్మరు. రోడ్డు పోతుంది, అట్లనే రైల్వే